పేరెంట్స్కి అయితే ఇద్దరు ఆడపిల్లలంట. పెద్దల్లుడు వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తాడంట. ఇక ఈయన కూడా అత్తమామతోని కలవడంట. ఇక మళ్ళీ చిన్నల్లుడు ఉండు కదా, బిఫోర్ మ్యారేజ్ అంట వాళ్ళ మరదలతోని ఫోన్ మాట్లాడేదంట. ఇక వస్తే దొంగ లెక్క దాచుకోవాలి, భార్యల్ని బాధ పెట్టాలి, వేరే అమ్మాయిలతో మాట్లాడాలి, భార్య వాళ్ళ మీద సంవత్సరాలు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని యుద్ధం చేయడానికి వాళ్ళేమి శత్రువులు కాదు. అనుకోవచ్చు ఇంటికి అల్లుడిని, అత్త మామని, భార్యని బాధ పెట్టే హక్కు నాకు ఉంటుందని. కానీ నీ లైఫ్లో పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్ళయ్యాక ఉండడానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకి లక్షలు ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చే అత్తమామ కావాలి. కానీ ఎప్పటినాడు నీ దగ్గర ఉన్న ఆస్తులని, భూమి జాగల్ని, పైసల్ని చూసి నీ ఇద్దరు అల్లుళ్ళే తోకూపుకుంటూ వస్తారు. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక మళ్ళీ ఈరోజైతే నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలకి, మా సార్‌కి నేను టిఫిన్ పెట్టిస్తాను కదా! టిఫిన్‌లోకి అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశాను. మన దగ్గర పాలిష్ చేసిన ఉప్మా దొరుకుతుంది కదా! ఈడ అట్లా కాదండి. పట్టించిన గోధుమల్ని పాలిష్ చేయకుండా ఇట్లా అమ్ముతూ ఉంటారనమాట. మా సార్ అయితే ఎప్పుడు అవే ప్యాకెట్స్ తీసుకొస్తారు. వాళ్ళ ముగ్గురికి బాక్స్ పెట్టిన తర్వాత మా సార్‌కైతే లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాను. రోజు నాకు కూడా కలుపుకుంటాను కదా! నైట్ నేను సరిగ్గా అన్నం తినలేదు. నాకేమో మస్తు ఆకలైతుంది. అందుకే చాయ్ తాగుదామని చెప్పేసి మా సార్‌కి ఒక్కనికే ఇక లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాను. ఇక ఈలోపు నేను చాయ్ కూడా పెట్టేసుకున్నానండి. చాయ్ తాగిన తర్వాత ఇక పిల్లలిద్దరినైతే స్కూల్‌కి రెడీ చేసిన. మా విష్ వచ్చేసేమో తన బుక్స్ అయితే సదురుకుంటుంది. వీళ్ళకేంటి అంటే రోజు ఒకే బుక్స్ ఉండవు. ఒకరోజేమో జీకే సబ్జెక్ట్ ఉంటది. ఒకరోజేమో ఎన్ఎస్‌టీ ఉంటది. ఒకరోజు హెచ్‌టీ ఉంటది. ఇవన్నీ అనమాట చేంజ్ అవుతూ ఉంటాయి రోజు రొటీన్ అయితే. అందుకే విషిలా ఇట్లా బుక్స్ అయితే సదురుకుంటుంది. ఇక మాకు అనే బుక్స్ కూడా తనే సదురుతది. నేనైతే ఈరోజు మీతో ఒక విషయం అయితే మాట్లాడాలి. ఫస్ట్ పిల్లల్ని పంపించొచ్చాక నేను మాట్లాడతాను. లంచ్ ఏం పెట్టలే, అయిపోయింది బాక్స్. స్పూన్ తెపో కన్నయ్య, 2 స్పూన్స్ తీసుకురాపో. అమ్మా 2 స్పూన్స్, నీకోటి అక్కకోటి. నీ బ్యాగ్ కూడా అక్కనే సదరాలా? నువ్వు చదువుకోవా కన్నయ్య? నీ బాక్స్ కూడా అక్కనే సదరాలా? నువ్వు చదువుకోవా? రేపటి నుంచి నువ్వు పెట్టకు నాన్న, వాడికి నేర్పి. నువ్వు పెట్టుకో, ఉంచాడు. ఎందుకు పెట్టుకోవు? నేర్చుకోవాలి, అక్క నేర్చుకోదా? మంచిగా అన్నీ నేర్చుకుంటుంది నీకోసం. తమ్మునికి ఆర్ట్ అండ్ యాక్టివిటీ బుక్, హిందీ కాపీ, ఇంగ్లీష్ కాపీ పెట్టినాను. 2 కాపీస్. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 కాపీస్. నీకు ఏబీసీలు వచ్చా? చెప్పు ఒకసారి. ఫస్ట్ నువ్వు నీ బుక్ పక్కన పెట్టుకుంటే దొరుకుతాయి నాన్న. పిల్లలిద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలేయడానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా విషు వాళ్ళ తమ్ముని చేయబట్టుకొని మంచిగా స్కూల్‌కి అయితే తీసుకెళ్తది. వాళ్ళిద్దరిని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చినాక ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి. ఏంటి అంటే మండే రోజు వ్లాగ్ అనమాట ఇది. నేను ఆ రోజు ఏం చేసిన అంటే తులసి కోటకి పెయింటింగ్ చేసిన. అదే అండి యెల్లో కలర్ వేసిన. నేను వచ్చేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ చలి చాలా పెరిగిందని చెప్పినా కదా, చూస్తున్నారు కదా ఈ కుక్క పిల్లలు ఎలా వణుకుతున్నాయో. ఆ కింద ఉన్న 2 కుక్క పిల్లలేమో మంచిగా వెచ్చగా పడుకున్నాయి. ఈ పైనుంచి పడుకున్న కుక్క పిల్ల ఇలా వణికిపోతుందనమాట. నేను ఈడ పొద్దుగాల ఆకుల్ని కాల్చేసాననమాట. కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పేసి వచ్చి ఈడ పండుకున్నాయి.
అదేమో కుక్క, అదేమో ఆ మంట దగ్గర పండుకుంది. ఇవేమో ఈడనమాట. ఇక అంతా అయిపోయిన తర్వాత వంట అయితే ఏం చేయలేదు. ఫస్ట్ ఏం చేశానంటే పిల్లలొచ్చే టైంకి కలర్స్ ఏస్తే వాళ్ళు మొత్తం తొక్కుతూ ఉన్నారని చెప్పేసి ముందుగానే కలర్స్ ఏసిన తర్వాత వంట చేసుకుందామని చెప్పేసి మొన్న మా సార్ యెల్లో కలర్ తెప్పించిండు అని చెప్పినా కదా! దాంట్ని ఒక కప్‌లోకి తీసుకొనేస్తే కొంచెం కిరోసిన్ ఏమో అంటారు కదా! వైట్ కలర్‌ది అది కలిపైతే నేను కలర్ వేసుకుంటున్నాను. నేను మొన్న అయితే మీతో చెప్పాను కదా! మన సమస్యల గురించి మనమే మాట్లాడుకుందాము. అవేమన్నా ఎదుర్కోలేని సమస్యలా? లేకపోతే ఎవరి వల్ల సాల్వ్ కాని సమస్యలా? ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాం అన్నట్టుగా అయితే ఒక మాట మీతో అన్నాను. నిన్నైతే వీడియో అప్‌లోడ్ చేయలేదండి. ఈరోజు వెడ్నెస్‌డే అనమాట. ఇది సండే వ్లాగ్ అయినా సరే నేను ఇది వెడ్నెస్‌డే రోజు ఆఫ్టర్ 1:30కి అయితే వాయిస్ చెప్తున్నాను. అంటే ఈరోజు కూడా చాలా పనులైతే చేసుకున్నాను ఇంట్లో. నాకు ఒక అక్క చెప్పింది కదా! ద్వాదశి రోజు తులసి చెట్టు పెట్టుకొని పూజ చేసుకో అని చెప్పింది. ఆ అక్క చెప్పిన ప్రకారంగానే నేను చేసేసుకున్నాను. నిన్నటిది మంగళవారం వీడియో, బుధవారం వీడియోస్ అయితే రేపటి రోజు వస్తాయి. ఇదొచ్చేసేమో మండే రోజు చేసిన వ్లాగ్ అండి. ఇక ఈ విషయం అయితే కంటిన్యూ చేస్తాను. మధ్యలో ఒకసారి మా కన్నయ్య అయితే మాట్లాడతాడు. అది కూడా మీకు వినిపిస్తాననమాట. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఏమని అంటే ఒక పేరెంట్స్‌కైతే ఇద్దరు ఆడపిల్లలంట. పెద్దల్లుడొచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తాడంట. ఇక ఈయన కూడా అత్తమామతోని కలవడంట. ఇక అత్తమామ కూడా ఆళ్ళింటికి పోతారు. ఆళ్ళింటికి పోతే వాళ్ళొచ్చిందే సందు అని చెప్పేసి ఈ కారు ఆర్డర్ ఉంది. నేను బయటికి పోవాలని చెప్పేసి పోయి 3, 4 రోజులు అయినంక వాళ్ళ ఇంటికి పోయిర్రని తెలుస్తది కదా! అప్పుడైతే ఈయన చిన్నగా ఆయన ఇల్లు చేరుకుంటాడంట. సరిగ్గా మాట్లాడడంట, పట్టించుకోడంట. ఆళ్ళ బిడ్డను కూడా వాళ్ళ ఇంటికి పంపియడంట. వాళ్ళకేమో కొడుకులు లేరంట. సర్లే అని చెప్పేసి ఆ చిన్న కూతురికి పెళ్లి చేస్తే చిన్నల్లుడి కథ కూడా ఇంతేనంట. ఇక అత్తమామ ఆళ్ళ భార్యను చూస్తానికి ఇంటికి పోతే ఈయన ఎప్పుడో బయటికి పోతాడంట. ఈళ్ళు పోయేసరికి కూడా ఆయన కూడా జాడ లేకుండా ఇంటికి కూడా రాడంట. ఇక ఈ పేరెంట్స్ వచ్చేసి నాకున్నదే ఇద్దరు బిడ్డలంటే అల్లుట్లో అయితే మాట లేదు, ముచ్చట్లేదు అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఈ పేరెంట్స్ బాధపడతారంట. ఇక చిన్నల్లుడు ఉంటది కదా! వాళ్ళ అక్కనేమో వారానికి ఒకసారి వాళ్ళ అమ్మని చూస్తానికి వస్తదంట. ఆయన అంటాడంట వాళ్ళ భార్యను మాత్రం అమ్మగారింటికి పోవద్దు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడంట. ఇక మళ్ళీ చిన్నల్లుడు ఉండు కదా! బిఫోర్ మ్యారేజ్ అంట వాళ్ళ మరదలతోని ఫోన్ మాట్లాడేదంట. ఇక బిఫోర్ మ్యారేజ్ మాట్లాడినా కదా! పెళ్లయిన తర్వాత మాట్లాడితే వస్తే నష్టమేముంది అని చెప్పేసి ఇక భార్య ముందు కూడా ఫోన్ మాట్లాడతాడంట. ఆమె ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగితే ఇక మళ్ళీ ఈ అమ్మాయితోనైతే గొడవలు పెట్టుకుంటాడంట. ఇగో గిట్లుంది గీ అల్లుళ్ళ కథ. ఇద్దరు ఆడపిల్లలు కదా అని చెప్పేసి ఉన్నోళ్ళకిచ్చి మంచిగా పెళ్లి చేస్తే ఆ ఉన్న భర్తలేమో ఆ భార్యల్ని ఇంటికి రానియ్యరు. అత్తమామకుని హింసిస్తారాడ. ఆడ చేసుకున్న పెళ్ళాన్ని కూడా హింసిస్తారు. మరి భార్యలు ఇంట్లో ఏడుస్తూ బ్రతుకుతుంటే మనకు వీళ్ళకెందుకు ఇంత ఆనందం అయితదో కూడా నాకు తెలవదు. ఈడ మా సార్‌కైతే బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడతాను. మా సారు బాక్స్ మర్చిపోయింది పొద్దున పోతప్పుడు. అయితే నేను విష్యుని నేను రెడీ చేసేటప్పుడు కిచెన్లోకి అట్లనే పోలేదనమాట. జస్ట్ విష్ పోయి వాటర్ బాటిల్ నింపేసుకుంది. మా సార్ అయితే ఆడ వెయిట్ చేస్తుండే. నేను ఈ బాక్స్ తీసుకోతున్నా. అటు ఇటు ఏం దాసుకోక ఫస్ట్ ఆనే ఉండి వస్తున్నా. నీకు నేను అన్నీ గుర్తు చేయాలా? బాక్స్ ఒక్కటి తీసుకోతే ఏమవుతుంది? రోజు అడగాల బాక్స్ తీసుకున్నావు అని. తీసుకువస్తలేదా నీకేమన్నా? గట్టు ఎట్లా పడుతుంది. స్కూల్ దగ్గర లేకపోతే అప్పుడు ఎండుతుంది, అప్పుడు తెలిసేది నీకు. ఇప్పుడు తెలుస్తలేదు. ఇక ఇప్పుడైతే ఈ అల్లుళ్ళ గురించి అయితే తెలుసుకుందాము. అయ్యా అల్లుళ్ళారా, మీరు చాలా మంచి సంస్కారం నేర్చుకున్నారు. అత్తామామలకి ముఖం చూపియొద్దు, వాళ్ళొస్తే దొంగ లెక్క దాసుకోవాలి, భార్యల్ని బాధ పెట్టాలి, వేరే అమ్మాయిలతో మాట్లాడాలి, భార్యను వాళ్ళ ఇంటికి పోనివ్వకూడదు, బెదిరించాలి. కానీ వారం వారం మీ అక్క ఇంటికి రావాలి. ఎంత గొప్పగా ఉన్నారో మీరు మీ ప్రవర్తన. మీరు ఆలోచించలేకపోతున్నారా? అత్తమామ అంటే కేవలం వరుసలతో ఉన్న మనుషులు కాదు. నువ్వు ఎలాంటి వాడివైనా నీతో సర్దుకుంటూ నిన్ను, నీ పిల్లల్ని, నీ అమ్మ నాన్నల్ని, వారానికొచ్చే నీ అక్కను చూసుకునే నీలో సగభాగమైన నీ భార్య తల్లిదండ్రులు వాళ్ళు. మీరు మీ అత్తామామకు ఎంత గౌరవం ఇస్తారో వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి మీరు. మీ భార్యలకు అన్నదమ్ములు లేనందుకు మీరెంత బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే నీ డబ్బులు, ఆస్తులు మొత్తం వాళ్ళకు పెట్టమని నేను చెప్పట్లేదు. ఒకవేళ నువ్వు పెట్టినా కూడా వాళ్ళేం తినరు, తీసుకోరు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న రూ. 10 మాత్రం నీకు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు.
ఎందుకు మీ అత్తమామ రాగానే బయటికి వెళ్ళి రావంట గదా! నీకు వాళ్ళతో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేక వాళ్ళేమైనా తప్పుడు మనుషులా? మరి నీ విషయంలో ఏదైనా తప్పు చేశారా? ఒకవేళ వాళ్ళు నీ విషయంలో తప్పు చేస్తే ఏం జరిగిందో చెప్పి నీ భార్య మనసు నిమ్మలం చేయాలి. అంతేగాని వాళ్ళ మీద సంవత్సరాలు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని యుద్ధం చేయడానికి వాళ్ళేం నీ శత్రువులు గాదు. ఒకవేళ నీకు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వు మాట్లాడకు. అంతేగాని మరి వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు నువ్వెందుకు దొంగ లెక్క పారిపోతున్నావు అంటే నీదే తప్పా ఈడ? ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళకు కొడుకులు లేకపోతే బిడ్డలైనా, కొడుకులైనా మీరే అనుకుంటారు కాబట్టి మీరు వాళ్ళని దూరం పెడితే బాధపడతారు. నువ్వు అనుకోవచ్చు ఇంటికి అల్లుడిని, అత్త, మామని, భార్యని బాధపెట్టే హక్కు నాకుంటుందని. కానీ ఈడ నీకు నీ భార్య గౌరవం ఇస్తుంది కాబట్టే నీకు విలువ ఇస్తారు మీ అత్త, మామ. నీ భార్య ఆళ్ళ అమ్మ, నాయన దగ్గర పోయి నీ గురించి నువ్వు పెట్టే బాధలు వాళ్ళకి చెప్తే వాళ్ళు నిన్ను ఇప్పుడు మాట్లాడమని బ్రతిమిలాడుతుర్రు గదా! నీ ప్రవర్తన జూసి మొఖం మీద ఉమ్మేసినా ఉమ్మేస్తారు తెలుసా అట్లుంది. నీ అక్క బాధ కనిపించిన నీకు మరి నీ భార్య బాధ ఎందుకు కనిపిస్తలేదు? నీ అక్క పిల్లలకి నువ్వు కావాలి, మీ అమ్మ కావాలి. కానీ మీ అత్తమామలు మాత్రం నీ పిల్లలకు అమ్మమ్మ, తాతగా ఉండొద్దు. ఇదెక్కడ న్యాయం? ఇప్పుడు మీ అత్తమామకున్న భూమి జాగా రేపు మీ ఇద్దరు అల్లుడ్లు మీరే కదా తీసుకునేది. ఆస్తులు కావాలి కానీ అత్తమామ వద్దా? పెద్దల్లుడే అంటే అంతకన్నా మేధావి చిన్నల్లుడు. ఆయనేమో అత్తమామ ఇంటికొస్తే కనీసం ముఖం చూపియకుండా పోయినా కూడా బయటికి వెళ్ళి ఆయనకంటూ 10 రూపాయలు సంపాదించుకుంటుండు. కానీ చిన్నల్లుడను మరీ దారుణం. ఏ పని లేకుండే అత్తమామ వస్తే వాళ్ళు పోయేదాకా బయట దాసుకుంటావు. నీకు అనిపిస్తలేదా? వాళ్ళు వచ్చినప్పుడు నేనెందుకు బయటికి పోవాలి? నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడను అని చెప్పి నిన్ను నువ్వు సమర్థించుకొని ఇంట్లో ఉండేంత ధైర్యం నీకు లేదా? రోడ్డు మీద పడి తిరుగుతావా? నీకు అంత భయమైతుందా అత్తమామ వస్తే? సరే అత్తమామ వద్దు, వాళ్ళంటే పడదు. మరి నీ భార్య ఏం పాపం చేసింది? తననెందుకు బాధపడేలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నీ లైఫ్‌లో పెళ్ళికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్ళయ్యాక ఉండడానికి ఒక పద్ధతి ఉంటుంది. పెళ్ళికి ముందు తిరిగిన గాలి తిరుగుడు అన్నీ పెళ్ళైన తర్వాత తిరుగుతా అంటే నడవదు. అవునా కదా? అవును మీ మరదలికి పెళ్లి కాలేదా? ఆమెకి భర్త లేడా? ఉన్నా సరే ఈమె సంగతి ఇంతే అని తెలిసి రోడ్డు మీద వదిలేసాడా? ఇలా ఎందుకు అడిగినా అంటే నీ పెళ్ళైనంక నువ్వు నీ మరదలతోనే కాదు ఏ అమ్మాయితో మాట్లాడినా కూడా దానికి ఒక పద్ధతి ఉండాలి. నువ్వు నీ మరదలతో మాట్లాడితే ఎందుకు మాట్లాడినావు అని చెప్పేసి నీ భార్య అడిగితే నీకెందుకు? నీకే చెప్పి మాట్లాడాలా? అని జెప్పేసి గొడవ పడతావంట గదా! ఏ భార్య అయినా సరే భార్య వేరే అమ్మాయితో చనువుగా ఉంటే చూడలేదు. మరి అలాంటిది మరదలతో ఉంటే అస్సలు చూడలేరు. భార్య స్థానంలో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే వదిన, మరదలితో ఊరికే మాట్లాడితే తప్పుగా చూడరు. మీరు మాట్లాడే పద్ధతిలో తేడాగా ఉంటేనే తప్పుగా ఆలోచిస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు మిమ్మల్ని మందలిస్తారు. వాళ్ళు మిమ్మల్ని అలా అడిగినప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలి. నువ్వు అనొచ్చు, నేను నా మరదలతో జస్ట్ క్యాజువల్‌గా మాట్లాడినా, నేను ఫోన్ చేయకున్నా గూడా ఆమెనే నాకు ఫోన్ జేస్తది. మరి మన చుట్టాలు ఫోన్ జేసినప్పుడు మనం ఫోన్ ఎత్తొద్దా అని జెప్పేసి నీకు అనిపిస్తుండొచ్చు. ఇక నువ్వు చెప్పొచ్చు, నా మేనమరదలు కదా! చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాము. ఇది నా భార్యకు అర్థం కాక నాతో గొడవ పడుతుంది అని. ఒకవేళ మీరు క్యాజువల్‌గా మాట్లాడుకుంటే నువ్వు ఎట్లైనా నీ భార్య ముందే మాట్లాడుతున్నావు గదా! ఒక 5 నిమిషాలు మాట్లాడి ఎట్లైనా మరదలు అంటున్నావు గదా! ఇగో అక్కతోని గూడా మాట్లాడు అని చెప్పేసి నీ భార్యకు ఫోన్ ఇస్తే తను మాట్లాడిందనుకో తనకు గూడా అర్థం అవుతుంది గదా! నేనే వీళ్ళని తప్పుగా అనుకుంటున్నా అని. లేదు నా మరదలు నేను మాట్లాడతా నీకెందుకు అని చెప్పేసి అన్నావనుకో ఆమె తప్పుగానే ఆలోచిస్తది. ఏ మిస్‌అండర్‌స్టాండింగ్ అయినా సరే సాల్వ్ చేసుకోవాలి గానీ నేనింతే, నేను ఇట్లనే ఉంటా, నేను నాకు నచ్చిందే చేసుకుంటా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అన్నావనుకో ఎప్పుడు మీ కాపురంలో గొడవలు ఉంటనే ఉంటాయి. ఇక మీరిద్దరు గిట్ల గొడవ పడుతుంటే ఆడ మీ మరదలు మంచిగనే ఉంటది. ఇక సర్లే అని చెప్పేసి మీ అమ్మ, మీ అక్క వీళ్ళందరూ మంచిగనే ఉంటారు. ఆడ డిస్టర్బ్ అయ్యేది నువ్వు, నీ భార్య, నీకు పుట్టిన పిల్లలు. వీళ్ళ లైఫ్ మొత్తం ఆగమయ్యి ఇక క్షణం ఎట్లా అంటే ఒకరి మీద ఒకరు పగలు, పంతాలు పెంచుకొనైతే బతుకుతారు. ఇక మీకైతే మనశ్శాంతి మొత్తం దూరమైపోతది. సర్లే మీ అత్తమామతోని మాట్లాడవు. ఆ మరదల క్యారెక్టర్‌ని పక్కన పెడితే నీది, నీ భార్యది ఇద్దరికి లైఫ్ పీస్‌ఫుల్‌గానే ఉంటది. నీ పిల్లలన్నా హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి ఆలోచించు. ఆ! 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 ఏమైతది? ఆ? పద. ఇది చూసి పాడు. ఏయ్
స్కూల్లో మేడం ఏం చెప్పింది? ఏం చెప్పలే? హోంవర్క్ ఏమని ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? హాయ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరు బాగుండు. అన్నం తిన్నారా? అన్నం తినేది. మా మమ్మీ ఏం కూర వండిందంటే మమ్మీ ఏం కూర వండిందంటే సొరకాయ. సూర్యకాయ. అందరూ అమ్మ ఛానల్ని అమ్మ తండ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మైల్. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను అన్నం తింటా, మీరు కూడా అన్నం తిన్నారా? తినండి, తినకపోతే అను. మామూలైన మీకు చెప్తున్నాను, నీ బిడ్డలకే ఇడ మీ అల్లుళ్ళు విలువ ఇస్తలేరు. భార్య అంటే బాధలు బ్రతకాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి మనసు లేని అల్లుళ్ళ కోసం మీరెందుకు బాధపడుతున్నారు? కొడుకులు లేరు, బిడ్డలకు పెళ్లి చేస్తే అల్లుళ్ళు కూడా అంతంత మాత్రమే దొరికిండ్రు, వాళ్ళు మాకు ముఖం కూడా చూపియరు అని చెప్పేసి మీరెందుకు ఆలోచించి కొమిలిపోతున్నారు? వాళ్ళకి లక్షలు ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చే అత్తమామ కావాలి కానీ ఎట్లుండ్రు అని బాగోగులు అడగడానికి మాత్రం వద్దు. ఇక్కడ మీ కూతుర్లు కూడా అడగాలి. వాళ్ళ వల్ల కాకపోతే వేరే వాళ్ళ సహాయం తీసుకోవడానికన్నా ఆలోచించాలి. ఇప్పుడు ఒక కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే, చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి ఒక పద్ధతిలో తీస్తాం, పెద్ద ముళ్ళు గుచ్చుకుంటే ఒక పద్ధతిలో తీస్తాం. ఇప్పుడు చిన్న ముళ్ళు అనుకో, ఆ ముళ్ళుని చూడగానే మనం ఏమనుకుంటాం, అయ్యో చిన్న ముళ్ళే కదా, కొంచెం స్కిన్ అనేది తీస్తే ముళ్ళు ఈజీగా బయటకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. అదే పెద్ద ముళ్ళు చూసినాం అనుకో, వామ్మో పెద్ద ముళ్ళు ఎంత పెద్దగా గుచ్చుకుంది, లోపలికి గుచ్చుకుంది కదా, ఫస్ట్ ఏం చేయాలి, పైన ఆ తోలు తీసేయాలి, ఆ తర్వాత లేయర్ లెక్క ఉంటుంది, దాన్ని కూడా పినిస్తో తీసి సైడ్ కొంచెం ఇట్లా లీవ్ చేసినట్టు, అంటే ఇట్లా గుండ్రగా చేసి కదిలేటట్టు చేసి ఆ పెద్ద ముళ్ళుని బయటికి తీయాలి అని చెప్పేసి మీరైతే ఆలోచిస్తారు కదా. మీకు ఒకటే చెప్తున్నాను, ఈ అల్లుడు మాట్లాడాడు, ఆ అల్లుడు మాట్లాడు అని ఆలోచిసి బాధపడే దానికంటే ఉన్నన్ని రోజులు నిమ్మలంగా మీకు నచ్చినవి తింటూ, మీకున్న పనులు చేసుకుంటూ, మీరు మీ హస్బెండ్ మీ ఇద్దరికి ఒకరికొకరుగా తోడుగా ఉండి జీవితాన్ని సంతోషంగా గడిపేయండి. రేపటి నాడు నీ దగ్గరున్న ఆస్తులని, భూమి జాగల్ని, పైసల్ని చూసి నీ ఇద్దరు అల్లుళ్ళే తోకుపుకుంటూ వస్తారు. లాస్ట్గా ఒక మాట, భార్య మీద అధికారం చెలాయిస్తే మీరు గొప్పేం కాదు, మీకు గౌరవం కూడా ఏం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏందో ఏమో ఆడపిల్లలకి లక్షలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తే ఉన్నల్లుడేమో మాట్లాడాడు, ఆ అమ్మ నాకేమో గుండె భారం, రోజు ఏడుస్తూ బతకాలి. ఇక ఉన్న పెళ్లి చేసుకున్న భార్యలైనా ఆ పిల్లలైనా మంచిగా ఉంటదేమో అంటే, అగో నా భర్త గిట్లా గట్లా అని చెప్పేసి ఏడుస్తూ జీవితాంతం బతకాలే. ఇప్పటికైనా మీరు చేసే చిన్న తప్పులు మానుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు మనశ్శాంతిగా ఉండేటట్టు చూసుకోమని అయితే నేను చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నేను మాట్లాడిన ఈ ముచ్చట. మరి మీ అందరికీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే నేను మాట్లాడింది కరెక్టా కాదా, లేకపోతే మీరే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే మీరు ఎలా స్పందిస్తారని కూడా మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. నా వ్లాగ్ అయితే అయిపోయింది. పిల్లలిద్దరికీ అన్నం తినిపించాను, ఆ తర్వాత చదివిపించాను అనమాట. ఈరోజు నేను సొరకాయ కూర వండాను. ఇంకా ఈవినింగ్ అయితే టైం 2:30 అయిపోతుంది. అయితే మధ్యాహ్నం గిన్నెలు తోమిన కదా, వాటిని అయితే నేను సర్దేసుకుంటున్నాను. ఇక పొద్దుగాల లేచినప్పుడు గిన్నెలు చదరాలి, పొద్దుకంగా చదరాలి, ఇక నైటు ఇదే పని అన్నట్టు నాకు. ఇక ఈరోజైతే సొరకాయ వండిన, ఆల్రెడీ చెప్పిన కదా. ఇక రేపు ఇడ్లీ చేద్దాం అన్నట్టుగా మినపప్పు అయితే నానబెడుతున్నా. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న చెప్పుకోలేని సమస్యలు ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.